హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో ఎటువంటి మసాలాలు లేకుండా చాలా కమ్మగా అలాగే మరింత హెల్తీగా తయారు చేసుకుని బీరకాయ పాల కర్రీని చూద్దామండి. ఈ కర్రీ అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కమ్మటి బీరకాయ కూర తయారీ విధానాన్ని క్విక్గా చూసేద్దాం పదండి. బీరకాయ కూరని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. పోపు దినుసులు వేశాక 2 ఎండుమిరపకాయల్ని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. తాలింపును కలుపుతూ వేయించుకోండి. తాలింపు ఇలా బాగా వేగాక ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. అందులోనే ఇప్పుడు 1/2 కేజీ బీరకాయ ముక్కల్ని తీసుకొని పైన చెక్కు తీసేసి ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూతతో కవర్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుకుంటూ బీరకాయ ముక్కలు వేయించుకోండి. బీరకాయ ముక్కలు ఇలా వేగితే సరిపోతాయండి. ఇలా వేగిన ఈ బీరకాయ ముక్కల్లో ఇప్పుడు 300 ml వరకు చిక్కటి పాలను పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. కూరలో పాలు పోసాక పాలు ఇలా విరిగినట్లు అవుతాయండి. కూర ఉడికేసరికి ఈ పాల వల్లే మనకి మంచి గ్రేవీ టెక్చర్ వస్తుంది. ఇలా బీరకాయ ముక్కలు ఉడికాక ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మరొకసారి కూరని కలుపుకొని మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ for watching.